Good morning, students. My name is B. Venkat Reddy, K&H Degree College, Eluru, third BSc, fifth semester. Third BSc, fifth semester, Database Management System. Subject to Database Management System. Topic Relational Database Model. Topic Relational Database Model. ఆల్రెడీ మనం రిలేషనల్ డేటాబేస్ మోడల్లో టేబుల్లో ఉండే కీస్ ఇంటిగ్రిటీ రూల్స్ చెప్పుకున్నాం. టేబుల్ అంటే టేబుల్ ఈజ్ ఏ 2-dimensional perceived with 2-dimensional table structure composed with rows and columns. Table is a perceived as 2-dimensional structure composed of rows and columns. అంటే టేబుల్ వచ్చేసరికి రోస్ అండ్ కాలమ్స్ లో కంపోజ్ చేసి ఉంటుంది. హారిజాంటల్స్ ఉన్నదాన్ని రోస్ అంటాం, వీటిని కాలమ్స్ ఏమంటాం, కాలమ్స్ అంటాం, రోస్ కాలమ్స్. అంటే ఇక్కడ చెప్పాం కదా, రిలేషనల్ డేటాబేస్ మోడల్ ఎవరు డెవలప్ చేశారంటే ఈఎఫ్ కార్డ్ అనే అతను డెవలప్ చేశాడు. ఈఎఫ్ కార్డు డెవలప్ చేసి అతను టెర్మినాలజీలో మ్యాథ్స్ లో ఉండే రిలేషనల్ థియరీని బేస్ చేసుకుని డెవలప్ చేశాడు. కాబట్టి దీనికి పేరు ఏమొచ్చిందంటే రిలేషనల్ మోడల్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ టెర్మినాలజీలో ఇతను టేబుల్ ఏమంటాడని చెప్పాం, టేబుల్ ని రిలేషన్ అని కాల్ చేస్తాడు. ఒక రోన్ ఏమో టుపుల్ అంటాడు, రోన్ రికార్డ్ అంటాం మనం, రికార్డ్ ని ఇతను ఏమంటాడు టుపుల్ అంటాడు, కాలమ్ ని అట్రిబ్యూట్ అని కాల్ చేస్తాడు. అట్లాగే కీస్ గురించి చెప్పాం. కీస్ అంటే కనుక ఒక టేబుల్లో ఉండే రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కీస్ అంటాం. వాటిని ఏమంటాం, కీ అట్రిబ్యూట్స్ అంటాం. కీ అట్రిబ్యూట్స్ ఉండాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ అట్లీస్ట్ కంటైన్ సింగిల్ ప్రైమరీ కీ. ఇక్కడ రూల్ సింగిల్ ప్రైమరీ కీ అంటే టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి. ఎందుకు ఐడెంటిఫై చేయాలండి, రోని యూనిక్ గా యాక్సెస్ చేయడానికి, రోని యూనిక్ గా అప్డేట్ చేయడానికి, రోని డిలీట్ చేయడానికి, రోని మనం డిఫరెంట్ ఒక పర్సన్ డేటా మనం యాక్సెస్ చేయాలి, వ్యూ చేయాలంటే ఆ రో యొక్క యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. ఆ రోని మనం డిలీట్ చేయాలంటే యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. రో డేటా ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ ఏమన్నా మనం మాడిఫై చేయాలి అనుకుంటే కనుక యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. అది డేటా బేసిక్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలి. బేసిక్ ఆపరేషన్స్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్. ఈ ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే కనుక టేబుల్లో ఉన్న డేటాని ఏం చేయాలంటే యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఈ కీస్ యూజ్ అవుతాయి. మనకి కీస్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. సూపర్ కీ అంటే కనుక చెప్పాం కదా, సూపర్ కీ అంటే ఏ రో ఆర్ attribute or combination of attributes uniquely identifies each and every row of a table. ఒక టేబుల్లో ఉన్న రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే కీ ఏదైతే ఉంటుందో ఆ కీ అట్రిబ్యూట్ ని ఏమంటాం, సూపర్ కీ అంటాం. క్యాండిడేట్ కీ అంటే మినిమల్ సూపర్ కీ. ప్రైమరీ కీ అంటే కనుక యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ అండ్ ఎవ్రీ రో ఆఫ్ ఏ టేబుల్ దట్ cannot contain null entries. నల్ ఎంట్రీస్ ఉండకూడదు. నల్ అంటే నథింగ్, ఏమీ లేకపోవడం నల్ అంటాం. అక్కడ ఏమి లేకపోవడం ఉంటాం, నల్ అంటాం. ఏమి లేకుండా ఉండకూడదు, కంపల్సరీగా ఏదో ఒక వాల్యూ ఉండాలి. సెకండరీ కీ అంటే స్ట్రిక్ట్లీ యూజ్డ్ ఫర్ డేటా రిట్రీవల్ పర్పస్. డేటా యాక్సెస్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు సెకండరీ కీ. చెప్పాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది, అకౌంట్ నెంబర్ మీరు తెలియదు అనుకోండి, అకౌంట్ నెంబర్ ఉంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మీరు. ఇక్కడ అకౌంట్ నెంబర్ లేదంటే మీ నేమ్ చెప్తారు, మీ నేమ్ వైజ్ డేటా యాక్సెస్ చేస్తాడు. మీ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేసి డేటా యాక్సెస్ చేయొచ్చు. అట్లా యాక్సెస్ చేయడం వల్ల ఏంటంటే కనుక మీ నేమ్ లో ఉన్న రికార్డ్స్ అన్ని వస్తాయి సేమ్ నేమ్ తో. అప్పుడు ఏం చేస్తాడు, మీ సర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకుని, ఫాదర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకుని రికార్డ్ యాక్సెస్ చేయడం జరుగుతుంది. అలాగే ఫారెన్ కీ అంటే కనుక అట్రిబ్యూట్ ఇన్ వన్ టేబుల్ whose values match their primary key in other table. ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద అదర్ టేబుల్ అంటే ఒక టేబుల్లో ఉన్న వాల్యూస్ అదర్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ వాల్యూస్ తో చెక్ చేసుకుంటుంది. ప్రైమరీ కీ వాల్యూస్ అంటే 2 టేబుల్స్ ఉండాలి. ఫారెన్ కీ రిఫరెన్స్ అంటే కనుక 2 టేబుల్స్ లో ఫస్ట్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయగానే పర్టికులర్ వాల్యూ ఏమవుతుందండి, సెకండ్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ వాల్యూతో చెక్ చేసుకుంటుంది. అట్లా యూజ్ అయితేనే అది ట్రూ అయితేనే అవుతుంది, ఫారెన్ కీ రిఫరెన్స్ అవుతుంది. An attribute in one table whose values must either match the primary key in other table ఉన్న ప్రైమరీ కీ వాల్యూతో చెక్ చేసుకుంటుంది. ఇంక ఇంటిగ్రిటీ రూల్స్ వచ్చేసరికి ఇంటిగ్రిటీ రూల్స్ లో చెప్పాం మనం ఆల్రెడీ. ఎంటిటీ ఇంటిగ్రిటీ, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. ప్రైమరీ కీని ఏమంటాం, ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాం. రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఫారెన్ కీ. అంటే ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే కనుక చెప్పాం కదా, ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే కనుక
A key column has no null entries. All entries are unique. Key column లో ఏమి ఉండాలి? కాలం నో నల్ ఎంట్రీస్. నల్ ఎంట్రీస్ ఉండకూడదు. ఆల్ ఎంట్రీస్ ఆర్ యూనిక్. ఎంట్రీస్ అన్ని యూనిక్ గా ఉండాలి. నల్ ఎంట్రీస్ ఏమి ఉండకూడదు. దాన్ని ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాం. దాన్ని ప్రైమరీ కీ అంటాం. ఇక్కడ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఫారిన్ కీ అనమాట. రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటండి? ఫారిన్ కీ. అంటే 2 టేబుల్స్ లో డేటా ఉంటే కనుక మనం ఒక టేబుల్ లో డేటా ఇన్సర్ట్ చేస్తే ఆ ఇన్సర్ట్ చేసిన డేటాకు సంబంధించి వాల్యూ వెళ్ళి అదర్ టేబుల్ లో ఉన్న ప్రైమరీ కీ వాల్యూతో చెక్ చేసుకుంటుంది. అది ట్రూ అయితేనే ఇక్కడ డేటా ఇన్సర్ట్ అవుతుంది. దాన్ని రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటాం. ఇంకా రిలేషనల్ సెట్ ఆపరేటర్స్ ఒకటి చెప్పాం మనం ఆల్రెడీ. యూనియన్ అంటే మనం జనరల్ గా రిలేషనల్ సెట్ ఆపరేటర్స్ ఇస్తారు. మ్యాథ్స్ లో మీకు ఈ విధంగా చూపిస్తాడు. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్ట్ బి, ఏ డిఫరెన్స్ బి. డిఫరెన్స్ అంటే మైనస్ అంటాం అక్కడ, ఇక్కడ డిఫరెన్స్ అంటాం. ఇలా చెప్తాం. అంటే ఇట్లా ఈ డయాగ్రామ్ యూజ్ చేసి ఈ డయాగ్రామ్ యూజ్ చేస్తాం. డయాగ్రామ్ ప్లేస్ లో ఏం చేస్తాం అంటే ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ లో ఈ ఏలో ఒక టేబుల్ యూజ్ చేస్తాం, బికి ఒక టేబుల్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఏకి ఒక టేబుల్ అనుకోవాలి, బికి ఒక టేబుల్ యూజ్ చేయాలి. అది రిలేషనల్ సెట్ ఆపరేటర్స్ వచ్చేసరికి యూనియన్. యూనియన్ అంటే కనుక యూనియన్ కంబైన్స్ ఆల్ రోస్ ఫ్రమ్ 2 టేబుల్స్. యూనియన్ కంబైన్స్ ఆల్ రోస్ ఫ్రమ్ 2 టేబుల్స్. ఏ యూనియన్ బి చూడండి, ఏలో ఉన్న వాల్యూస్ బిలో ఉన్న వాల్యూస్ టోటల్ వాల్యూస్ తీసుకుంటుంది, ఎక్స్క్లూడింగ్ డూప్లికేట్ వాల్యూస్ అని. ఎక్స్క్లూడింగ్ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్స్ ఏమైనా ఉంటే కనుక తీసేస్తుంది, సేమ్ వాల్యూస్ రిపీట్ అయితే. అలాగే ఇక్కడ ఏం చేస్తుందంటే రిలేషనల్ సెట్ ఆపరేటర్స్ లో యూనియన్ క్లాజ్ ఏం చేస్తుందంటే యూనియన్ కంబైన్స్ ఆల్ రోస్. యూనియన్ కంబైన్స్ ఆల్ రోస్ ఫ్రమ్ 2 టేబుల్స్. 2 టేబుల్స్, ఏ అనేది ఒక టేబుల్, బి అనేది ఒక టేబుల్. 2 టేబుల్స్ లో ఆల్ రోస్ ని ఏం చేస్తుంది? కంబైన్ చేస్తుంది. కంబైన్ చేసి ఎక్స్క్లూడింగ్ డూప్లికేట్ రోస్. డూప్లికేట్స్ ఏమైనా ఉంటే తీసేసి టోటల్ గా ఏలో ఉండే రోస్, బిలో ఉండే రోస్ అంటే టేబుల్ 1 లో రోస్, టేబుల్ 2 లో రోస్ డిస్ప్లే అవుతాయి. ఇంటర్సెక్ట్ అంటే కనుక చూడండి, ఇంటర్సెక్ట్ అంటే ఇంటర్సెక్ట్ ఈల్డ్స్ ఓన్లీ ద రోస్ దట్ అపియర్ ఇన్ బోత్ టేబుల్స్. బోత్ టేబుల్స్ లో ఉండే కామన్ గా ఉండే రోస్. కామన్ గా చూడండి ఇక్కడ 8 to 5 ఉంది వాల్యూస్. అలాగే టేబుల్లో కామన్ గా ఉండే రోస్ ఏమన్నా డిస్ప్లే చేయాలి, కామన్ గా ఉండే రోస్ మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక ఏ ఇంటర్సెక్ట్ బి యూజ్ చేయాలి. ఏ ఇంటర్సెక్ట్ బి యూజ్ చేయాలి. అలాగే డిఫరెన్స్. డిఫరెన్స్ వచ్చేసరికి చూడండి, డిఫరెన్స్ ఈల్డ్స్ ఆల్ రోస్ ఇన్ 1 టేబుల్ దట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ అదర్ టేబుల్. అంటే ఒక టేబుల్లో ఫస్ట్ టేబుల్లో ఉన్న రోస్ సెకండ్ టేబుల్లో ఫౌండ్ అవ్వకూడదు. ఫౌండ్ అయితే తీసేస్తుంది, మైనస్ అన్నమాట. మైనస్ తీసేస్తుంది. ఫస్ట్ టేబుల్లో ఉన్న రోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10385 ఉంది. ఈ 85 ఇక్కడ కూడా ఉంది కదా, దీనికి దీనికి సంబంధించి 85 లెస్ అయిపోతుంది. అట్లాగే 013 డిస్ప్లే అవుతాయి. 013 డిస్ప్లే అవుతాయి మైనస్ అంటే. అట్లా అంటే ప్రొడక్ట్ చెప్పే కదా, ప్రొడక్ట్ ఈల్డ్స్ ఆల్ పాసిబుల్ పేర్స్ ఆఫ్ రోస్ ఫ్రమ్ 2 టేబుల్స్. 2 టేబుల్స్ లో ఉన్న పాసిబుల్ పేర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. పాసిబుల్ పేర్స్ అన్ని కావాలనుకుంటే కనుక ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఇంకా సెలెక్ట్ వచ్చేసరికి సెలెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిస్ట్రిక్ట్ ఈల్డ్స్ వాల్యూస్ ఫ్రమ్ రోస్. ఒక టేబుల్లో ఉన్న డేటాను మనం వ్యూ చేయాలంటే కనుక సెలెక్ట్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ డేటా యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా ప్రొజెక్ట్ ఈల్డ్స్ ఆల్ వాల్యూస్ ఫర్ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్. సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్ అంటే చెప్పాం కదా, ఒక టేబుల్లో ఉన్న కాలం నేమ్ అంటాం, యాట్రిబ్యూట్ అంటాం. ఈ టేబుల్లో ఉన్న నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్, ఎఫ్ నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్, సిటీ అనేది ఒక యాట్రిబ్యూట్, ఏజ్ అనేది ఒక యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్స్ అంటాం వాటిని. కాలమ్స్ ఏమంటాం ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ మోడల్లో యాట్రిబ్యూట్స్ అంటాం. ఏమంటాం? యాట్రిబ్యూట్స్ అంటాం. ప్రొజెక్ట్ ఈల్డ్స్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్. సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ మనం డిస్ప్లే చేయాలి, తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రొజెక్ట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ జాయిన్. జాయిన్ కూడా చెప్పాం కదా, జాయిన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు యాక్సెస్ 2 or more టేబుల్స్. డేటా ఫ్రమ్ 2 or more టేబుల్స్. 2 or more టేబుల్స్ నుంచి మనం డేటా యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక జాయిన్ క్లాజ్ యూజ్ చేయాలి కంపల్సరిగా. జాయిన్ క్లాజ్ యూజ్ చేసి 2 or more టేబుల్స్ నుంచి డేటా యాక్సెస్ చేయాలి. జాయిన్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయని చెప్పాం. ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, కార్టీజియన్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, అవుటర్ జాయిన్. 5 జాయిన్స్ ఉంటాయి. అవుటర్ జాయిన్. ఈక్వి జాయిన్ అంటే 2 టేబుల్స్ అని చెప్పాం కదా, 2 కానీ 3 కానీ ఎన్ని టేబుల్స్ అయినా తీసుకోవచ్చు. అన్ని టేబుల్స్ లో కూడా ఈక్వల్ కాలం ఉండాలి, ఈక్వల్ వాల్యూస్ ఉన్న కాలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టేబుల్ తీసుకున్నాం కదా, స్టూడెంట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ ఉంది అనుకోండి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టేబుల్ లో స్టూడెంట్ నెంబర్ ఉండాలి, ఫస్ట్ టేబుల్ లో కూడా స్టూడెంట్ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఉన్న స్టూడెంట్ నెంబర్ అక్కడ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ అయితే డేటా యాక్సెస్ అవుతుంది. అదే అది ఈక్వి జాయిన్ అంటాం. ఏమంటాం? ఈక్వి. నాన్ ఈక్వి అంటే టేబుల్ 1 లో టేబుల్ 2 లో కూడా ఈక్వల్ వాల్యూస్ ఉన్న కాలం అక్కర్లా, లేకపోయినా జాయిన్ అసైన్ చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అట్లాంటి జాయిన్ ని నాన్ ఈక్వి జాయిన్ అంటాం. ఇంకా కార్టీజియన్ జాయిన్ అంటే ప్రొడక్ట్ జాయిన్ అంటాం. ఆల్ పాసిబుల్ రోస్ అనమాట. పాసిబుల్ పేర్స్ వస్తే ఫస్ట్ టేబుల్ ఉన్న రో ఈచ్ అండ్ ఎవ్రీ రో సెకండ్ టేబుల్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రో తోని జాయిన్ అయిపోతుంది. దాన్ని కార్టీజియన్ జాయిన్ ఆర్ ప్రొడక్ట్ జాయిన్ అంటాం. చెప్పాం కదా అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్ అంటే కనుక
ఈక్విజాయిన్ లో ఉంటుంది సేమ్ యాజ్. కానీ ఇక్కడ ఈక్వల్ టు దగ్గర ఏం చేస్తామంటే ఒక ప్లస్ సైన్ ఇస్తాడు. కండిషన్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ టేబుల్ కి సెకండ్ టేబుల్ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఆ ఈక్వల్ సైన్ ఉంటుంది. ఈక్వల్ సైన్ దగ్గర జస్ట్ ప్లస్ సింబల్ బ్రాకెట్ లో ఇస్తాం. ఇస్తే ఏమవుతుందంటే కనుక ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్లో మ్యాచ్ అయిన రోస్ అన్ని వచ్చిన తర్వాత ఏదైనా మిస్సింగ్ రోస్ ఏమైనా ఉంటే కనుక ఆ మిస్సింగ్ రోస్ కూడా మీరు డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక అవుటర్ చైన్ అసైన్ చేయాలి. అవుటర్ చైన్ అసైన్ చేయాలి. చెప్పాం కదా ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాం. అడ్మిషన్ తీసుకున్నప్పుడు 40 మెంబర్స్ ఉన్నారు సెక్షన్ లో. ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు 38 మెంబర్సే ఉంటారు. ఈ 40కి 38కి మ్యాచ్ అయ్యేటప్పుడు రోస్ ఏమవుతుంది, 2 టేబుల్స్ ఫస్ట్ టేబుల్లో అడ్మిషన్ టేబుల్లో స్టూడెంట్ డేటా ఉంటుంది, సెకండ్ టేబుల్లో ఫీ డేటా ఉంటుంది. ఈ ఫీ డేటాని మనం స్టూడెంట్ డేటాతో రిలేట్ చేసినప్పుడు జాయిన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు టోటల్ గా 38 రోసే మ్యాచ్ అవుతాయి. 2 రోస్ మిస్ అవుతాయి. 2 రోస్ ఎందుకు మిస్ అయినాయండి, వాళ్ళు ఫీ పే చేయలేదు, ఎగ్జామ్ ఫీజు పే చేయాల, ఎగ్జామ్ ఫీ పే చేయాల. పే చేయని వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ టేబుల్లో 40 రోస్ ఉంటాయి, సెకండ్ టేబుల్లో 38 రోస్ ఉంటాయి. మొత్తం టోటల్ గా ఎన్ని రోస్ మ్యాచ్ అవుతాయండి, ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ కి 38 రోస్ మ్యాచ్ అవుతాయి. 2 రోస్ మిస్ అవుతూ ఉంటాయి. ఆ మిస్ అయిన రోస్ కూడా మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక అవుటర్ చైన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అవుటర్ చైన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫీ పే చేయకుండా లాస్ట్ లో డిస్ప్లే అవుతాయి. ఆ టేబుల్లో డేటా 38 రోస్ వచ్చిన తర్వాత లాస్ట్ 2 రోస్ ఇవి డిస్ప్లే అవుతాయి. దాన్ని అవుటర్ చైన్ అంటే. సెల్ఫ్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అంటే ఇది ఇంపార్టెంట్, కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, కొంచెం టఫ్ గా ఉంటుంది. ఏంటంటే సెల్ఫ్ జాయిన్ అంటే జాయిన్ ఇట్ సెల్ఫ్. జాయిన్ ఇట్ సెల్ఫ్ అంటే కనుక జాయిన్ ఇట్ సెల్ఫ్ అంటే టేబుల్లో ఉన్న రోని సేమ్ రోతో ఒక టేబులే ఉంటుంది కానీ ఫిజికల్ గా లాజికల్ గా 2 టేబుల్స్ తీసుకుంటాం. లాజికల్ గా ఏం చేస్తామండి, 2 టేబుల్స్ తీసుకుని ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ తో జాయిన్ చేస్తాం. సేమ్ డేటా ఉంటుంది. ఫస్ట్ టేబుల్ ఏదైతే డేటా ఉంటుందో సెకండ్ టేబుల్ లో కూడా సేమ్ డేటా ఉంటుంది. ఫిజికల్ గా వచ్చేసరికి టేబుల్ ఒకటే ఉంటుంది. లాజికల్ గా 2 కాపీస్ తీసుకుంటాం. దాని నుంచి 2 కాపీస్ తీసుకుని ఫస్ట్ కాపీలో ఏదైతే డేటా ఉందో సెకండ్ కాపీలో కూడా సేమ్ డేటా ఉంటుంది. దాని టేబుల్ 1 అంటే దీని టేబుల్ 2 అంటాం. టేబుల్ 1 టేబుల్ 2 తో జాయిన్ చేస్తాం. అదే సెల్ఫ్ జాయిన్ అంటాం. సెల్ఫ్ జాయిన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే కాలం నేమ్స్ ఫీల్డ్ నేమ్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి, సేమ్ డేటా ఉంటుంది కాబట్టి ఏ టేబుల్ తో జాయిన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం క్లియర్ గా మెన్షన్ చేయాలి. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, చెప్దాం ప్రాక్టికల్ సెషన్ లో వస్తుంది మీకు క్లియర్ గా. నెక్స్ట్ డేటా డిక్షనరీ. డేటా డిక్షనరీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఒకసారి. డేటా డిక్షనరీ అంటే కనుక డేటా అబౌట్ డేటా ఇస్ కాల్డ్ డేటా డిక్షనరీ. మెటా డేటా అంటాం. డేటా డిక్షనరీ ప్రొవైడ్స్ ఎ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ టేబుల్స్. అంటే మన డేటాబేస్ లో ఏం చేస్తాం, ఏ డేటా ఉంటుంది డేటాబేస్ లో డేటా అండ్ మెటా డేటా. డేటాబేస్ మేనేజెస్ database stores manages and both data and metadata. Database stores and manages both data and metadata. మనం స్టోర్ చేసే డేటా ఉంటుంది, అట్లాగే మెటా డేటా ఉంటుంది డేటాబేస్ లో. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా ఇస్ కాల్డ్ మెటా డేటా. షార్ట్స్ లో ఎక్కువగా అడుగుతున్నాడు మెటా డేటా, సెట్ ఆపరేటర్స్. మెటా డేటా అబౌట్ డేటా ఇస్ మెటా డేటా. మెటా డేటా అంటే కనుక డేటా డిక్షనరీ సిస్టమ్ క్యాటలాగ్ రెండు అంటే డేటా డిక్షనరీ సిస్టమ్ క్యాటలాగ్ కంటైన్స్ మెటాడేటా. డేటా సిస్టమ్ క్యాటలాగ్ లో కానీ డేటా డిక్షనరీలో కానీ ఏముంటుందండి, మెటాడేటా ఉంటుంది. మెటాడేటా అంటే ఏంటంటే డేటా అబౌట్ డేటా ఇస్ కాల్డ్ మెటాడేటా. అంటే మెటాడేటా అంటే కనుక మన డేటాబేస్ లో ఈ టేబుల్స్ ఏమున్నాయి, టేబుల్ నేమ్స్ ఏంటి, టేబుల్లో ఫీల్డ్స్ ఏమున్నాయి, ఫీల్డ్స్ అంటే ఇవి అనమాట, నేము, ఎఫ్ నేము, సిటీ, ఏజ్, శాలరీ. ఇవి ఫీల్డ్స్ ఏమున్నాయి, ఫీల్డ్ టైప్ ఏమి యూజ్ చేసాము, టైప్ అంటే డేటా టైప్, ఫీల్డ్ సైజ్ ఎంత, సైజ్ అంటే దానికి విడ్త్ అనమాట, ఎంత సైజ్ యూజ్ చేసాము, టోటల్ గా ఈ డీటెయిల్ డిస్క్రిప్షన్ అంతా కూడా. అలాగే కీస్ ఏమి యూజ్ చేసాము, కీస్ అంటే ఇవి సూపర్ కీ, క్యాండిడేట్ కి, ప్రైమరీ కి, ఫారెన్ కి కీస్ ఏమి యూజ్ చేసాము. టోటల్ గా ఈ డీటెయిల్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఎక్కడ ఉంటుందండి, డేటా డిక్షనరీలో ఉంటుంది. డేటా డిక్షనరీ డిస్క్రైబ్స్ ద డేటాబేస్ డిజైన్ చేసే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నాడు. because the records the designer decision about tables and their structures. అట్లాగే ఈ డేటాబేస్ డిజైన్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. డేటా డిక్షనరీ కంటైన్స్ attribute names and characteristics for each table in the system. The data dictionary contains metadata. Data about data. అట్లాగే సిస్టమ్ క్యాటలాగ్ is also contain metadata. సిస్టమ్ క్యాటలాగ్ లో కూడా ఏముంటుందండి, మెటాడేటా ఉంటుంది. ద సిస్టమ్ క్యాటలాగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఏ డీటెయిల్డ్
సిస్టమ్ డేటా డిక్షనరీ. డీటెయిల్డ్ సిస్టమ్ డేటా డిక్షనరీ ఇంకా డీటెయిల్డ్ గా ఉంటుంది. ఎలా అంటే కనుక డేటా అబౌట్ డేటా వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కనుక టేబుల్ నేమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ నేము, టేబుల్ క్రియేటర్ నేము, టేబుల్ క్రియేషన్ డేటు, ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఈచ్ టేబుల్, attribute నేమ్స్, డేటా టైప్స్, డేటా సైజెస్, డేటా సైజు, అలాగే ఇండెక్స్ ఫైల్ నేమ్స్, ఇండెక్స్ క్రియేటరు, ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరున్నారు, ఆ టేబుల్ ఎవరెవరు యూజ్ చేయడానికి ఆథరైజేషన్ ఉంది, అట్లాగే యాక్సెస్ ప్రివిలేజెస్ ఏమున్నాయి, యాక్సెస్ ప్రివిలేజెస్ అంటే పర్మిషన్స్. ఆల్ డేటాని ఆల్ మెంబర్స్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఉండదు, ఆల్ మెంబర్స్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఉండదు. అదే ప్రివిలేజెస్ అంటాం. వాటిని ఏమంటాం? ప్రివిలేజెస్ అంటాం. పర్మిషన్స్ అంటాం మనం, అదని ఇక్కడ ప్రివిలేజెస్ అంటాం. టోటల్ గా ఆల్ మెంబర్స్ ఆల్ డేటా యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అక్కడ. అలాగా ఇక్కడ సిస్టమ్ క్యాటలాగ్ అండ్ డేటా డిక్షనరీ ఇస్ ఆల్సో కంటైన్ మెటా డేటా. మెటా డేటా Okay, data dictionary and system catalog contains metadata. Next, data redundancy. Data redundancy వచ్చేసరికి చూడండి ఒకసారి. డేటా redundancy అంటే చెప్పాం కదా ఆల్రెడీ. redundancy is called repetition of same data. Data redundancy leads to data anomalies. redundancy అంటే కనుక రిపిటేషన్ ఆఫ్ సేమ్ డేటా. ఫస్ట్ క్లాస్ లో చెప్పాం మనం, ఫైల్ సిస్టమ్ లో ఏమవుతుందండి, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ సిస్టమ్ మెయింటైన్స్ ఓన్ సెట్ ఆఫ్ ఫైల్స్. ఎవ్రీ సబ్ సిస్టమ్ ఏం చేస్తుంది, సెట్ ఆఫ్ ఫైల్స్ అన్ని కూడా ఓన్ గా మెయింటైన్ చేస్తుంది. ఓన్ గా మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఎవ్రీ డిపార్ట్మెంట్ లో సేమ్ డేటా రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందండి, డేటా రెడెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే రిలేషనల్ మోడల్ ఏమవుతుందంటే కనుక డేటా రెడెండెన్సీ రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే సెంట్రలైజ్డ్ మేనర్ యూజ్ చేస్తాం. సెంట్రలైజ్డ్ మేనర్ అంటే కనుక సర్వర్ ఉంటుంది, నోడ్స్ ఉంటాయి. డేటా మెంబర్స్ స్టోర్ చేసే డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, సర్వర్ లో స్టోర్ అవుతుంది. అక్కడి నుంచే డేటా యాక్సెస్ అవుతూ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచే ఆల్ మెంబర్స్ కి డేటా యాక్సెస్ అవుతూ ఉంటుంది. డేటా షేరింగ్ అనేది ఉంటుంది. డేటా రెడెండెన్సీ లీడ్స్ టు డేటా అనామలీస్. ఏమవుతుందండి, లీడ్స్ టు డేటా అనామలీస్ రైజ్ అవుతాయి. ఎప్పుడైతే డేటా రెడెండెన్సీ ఉందో, డేటా అనామలీస్ అంటే అప్డేట్ కానీ, డిలీట్ కానీ, సెలెక్ట్ కానీ ఇవి చేసినప్పుడు అప్డేట్, డిలీట్, అట్లాగే నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్. ఇవన్నీ డేటా అనామలీస్ రైజ్ అవుతాయి. దోస్ అనామలీస్ కెన్ బి ఎఫెక్టివ్ ఆఫ్ ద డేటాబేస్ లో ఏమవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే డేటా రెడెండెన్సీ వచ్చిందో, ఒక పర్సన్ డేటా రిలీజ్ చేసాం అనుకోండి, ఓ ప్లేస్ లో డిలీట్ అవుతుంది, ఇంకో ప్లేస్ లో డిలీట్ కాదు. అదే ఒక ప్లేస్ లో అప్డేట్ చేసాం అనుకోండి, డేటా ఆ ప్లేస్ లో అప్డేట్ అవుతుంది, వేరే లొకేషన్ లో డేటా అప్డేట్ కాదు. అట్లా ఉంటుంది అనమాట. రిలేషనల్ డేటాబేస్ మేక్స్ ఇట్ పాసిబుల్ కంట్రోల్ డేటా రెడెండెన్సీస్. రిలేషనల్ డేటాబేస్ ఏం చేస్తుందండి, మేక్స్ ఇట్ పాసిబుల్ కంట్రోల్ డేటా రెడెండెన్సీ బై యూజింగ్ కామన్ అట్రిబ్యూట్స్ దట్ ఆర్ షేర్డ్ బై టేబుల్స్ లో కామన్ అట్రిబ్యూట్స్ ఉండడం వల్ల ఏమవుతుందండి, డేటా రెడెండెన్సీని కంట్రోల్ చేస్తుంది. అట్లాగే ఫారిన్ కీ రిఫరెన్స్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ద ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫారిన్ కీస్ ఈజ్ క్రూషియల్ టు కంట్రోల్ డేటా రెడెండెన్సీ. ఫారిన్ కీ రిఫరెన్స్ కూడా ఏం చేస్తుంది, డేటా రెడెండెన్సీని ఏం చేస్తుందండి, కంట్రోల్ చేస్తుంది. ఆల్దో ద ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫారిన్ కీస్ మినిమైజ్ డేటా రెడెండెన్సీస్. ఫారిన్ కీ అంటే ద ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫారిన్ కీ చెప్పాం కదా. ఫస్ట్ టేబుల్లో ఒక డేటా ఇన్సర్ట్ చేస్తే ఆ వాల్యూ వెళ్ళి అదర్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ వాల్యూతో చెక్ చేసుకుంటుంది. అది ట్రూ అయితేనే ఏమవుతుందంటే ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది డేటా, లేకపోతే ఇన్సర్ట్ కాదు. ఆల్రెడీ చెప్పాం మీకు, బ్యాంక్ వెళ్తారు, మీ బ్యాంక్ వెళ్ళి
మీ అకౌంట్ బుక్ ఇవ్వగానే మీరు నెంబర్ టైప్ చేస్తాడు. మీ నెంబర్ వాళ్ళ దగ్గర డేటాలో ఉంటేనే మీకు ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేస్తాడు, విత్డ్రా కానీ డిపాజిట్ కానీ. ఆ నెంబర్ వాళ్ళకి లేదనుకోండి, మీ అకౌంట్ నెంబర్ లేకపోతే ఈ బ్రాంచ్ లో మీ అకౌంట్ లేదమ్మా, వేరే బ్రాంచ్ లో ఉందేమో చూసుకోండి, ఇక్కడ కాదని చెప్తాడు. అట్లా అనమాట. ఇక్కడ వచ్చేసరికి ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫార్నిక్ ఈస్ మినిమైజ్ డేటా రిడెండెన్సీస్. మినిమైజ్ డేటా రిడెండెన్సీ. డేటా రిడెండెన్సీ ఇన్ ఫారిన్ కీ యూజ్ కూడా ఏం చేస్తుంది, మినిమైజ్ చేస్తుంది. దస్ మినిమైజ్ ద ఛాన్స్ ద డేటా అనామలీస్ విల్ డెవలప్. డేటా అనామలీస్ డెవలప్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ డేటా రిడెండెన్సీ అయిన తర్వాత ఇండెక్సెస్. నెక్స్ట్ వన్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఆల్రెడీ మీకు ఇండెక్స్ ఎలా అయితే మీకు బుక్ లో ఎండింగ్ లో ఒక ఇండెక్స్ ఉంటుంది, బుక్ లో ఎండింగ్ లో ఇండెక్స్ ఉంది, టాపిక్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో టాపిక్స్ అన్ని ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా డేటాబేస్ లో ఇండెక్సెస్ క్రియేట్ చేస్తాడు. అండ్ ఇండెక్స్ ఈజ్ అన్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ యూజ్డ్ టు లాజికల్లీ యాక్సెస్ రోస్ అండ్ టేబుల్స్. రోస్ ఇన్ ఏ టేబుల్. టేబుల్లో ఉండే రోస్ ని లాజికల్ గా యాక్సెస్ చేయడానికి పర్టికులర్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన ప్రాసెస్ ని ఏమంటాం, ఇక్కడ ఇండెక్స్ అంటాం. ఒక టేబుల్ లో ఉన్న డేటాని లాజికల్ గా యాక్సెస్ చేయడానికి ఫస్ట్ దాన్ని ఏం చేస్తామంటే ఒక సమ్ నోన్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. సమ్ నోన్ ఆర్డర్ లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కానీ నంబర్ ఆర్డర్ లో కానీ అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేస్తే ఆ డేటాని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్సింగ్ వల్ల ఏమవుతుందంటే డేటా యాక్సెసింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. డేటా యాక్సెసింగ్ ఎలా ఉంటుందండి, ఫాస్ట్ గా ఉంటుంది. చూడండి, మనం సపోజ్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్స్ట్ బుక్ తీసుకున్న తర్వాత అందులో టాపిక్స్ ఏమున్నాయి చూడాలంటే కనుక బుక్ అంతా మనం రీడ్ చేస్తామా, రీడ్ చేయం, జస్ట్ ఇండెక్స్ రిఫర్ చేస్తాం. ఇండెక్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన టాపిక్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఉంటాయి. ఇండెక్స్ లో టాపిక్స్ అన్ని కూడా మనకు కావాల్సిన టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా రిడెండెన్సీ లేకపోతే డేటా డిక్షనరీ అంటే డీలో చూసుకుంటాం వెళ్ళి. ఆ డీలో వెరిఫై చేస్తే డేటా డిక్షనరీ ఉందో లేదో తెలిసిపోతుంది. అలా మనం బుక్ లో ఉన్న డేటా అంతా రిఫర్ చేయకుండా జస్ట్ మనకు కావాల్సిన టాపిక్ ని ఈజీగా రిఫర్ ఎలా అయితే రిఫర్ చేస్తాం, ఇండెక్సెస్ డేటాబేస్ లో డేటాను కూడా యాక్సెస్ చేయడానికి ఇండెక్సెస్ యూజ్ చేస్తారు. అండ్ ఇండెక్స్ ఈజ్ అన్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ used to logically access rows in a table. ఒక టేబుల్లో ఉన్న రోస్ ని లాజికల్ గా యాక్సెస్ చేయడానికి డేటాని అరేంజ్ చేసే ప్రాసెస్ నే ఇండెక్స్ అంటాం. అది టెక్స్ట్ అయితే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో అరేంజ్ చేయొచ్చు, నంబర్స్ అయితే న్యూమరిక్ ఆర్డర్ 0 to 9, అదే ఆల్ఫాబెట్స్ అయితే A to Z అరేంజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇండెక్సెస్. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ ద రిలేషనల్ డేటాబేస్. రిలేషన్షిప్ ఆల్రెడీ మనం ఈఆర్ మోడల్లో కూడా చెప్పుకున్నాం, ఎక్కడున్నా అదే సేమ్ ఉంటుంది. రిలేషన్షిప్ వచ్చేసరికి 3 types ఆఫ్ రిలేషన్షిప్ అంటే అసోసియేషన్ బిట్వీన్ ఎంటిటీస్. ఎంటిటీ అంటే చెప్పాం కదా, ఎంటిటీ ఈజ్ ఎనీథింగ్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ విచ్ డేటా ఆర్ టు బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్. ఏదైతే డేటాను మనం కలెక్ట్ చేసి స్టోర్ చేస్తామో, డేటా కలెక్ట్ చేసి స్టోర్ చేయడానికి అనుకున్నాయి పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటిటీ అంటాం. స్టూడెంట్, బెస్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, ఎంప్లాయీ, పెయింటర్. ఇట్లా అసోసియేషన్ అమాంగ్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్ ఏమంటాం, అసోసియేషన్ అమాంగ్ ఎంటిటీస్. ఒక ఎంటిటీకి ఇంకొక ఎంటిటీకి అసోసియేషన్ క్రియేట్ చేస్తాం. అదే అసోసియేషన్ దేంతో క్రియేట్ చేస్తాం అంటే ఇక్కడ రిలేషన్షిప్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అదే ప్రాక్టికల్ సెషన్స్ వచ్చేసరికి ఏం చేస్తాం, జాయింట్స్ యూజ్ చేస్తాం. అసోసియేషన్ క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం, జాయింట్స్. ఇందాక చెప్పాం కదా మనం ప్రీవియస్ గా, జాయింట్స్ యూజ్ చేస్తాం. అంటే 2 tables లో డేటాను యాక్సెస్ చేయడానికి ఏం చేస్తాం, రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాం. రిలేషన్షిప్ ప్రాక్టికల్ సెషన్ వచ్చేసరికి జాయిన్స్ యూజ్ చేస్తాం. ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, అవుటర్ జాయిన్, కార్టీజియన్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, ఈ జాయిన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి థియరిటికల్ గా రిలేషన్షిప్ విత్ రిలేషన్ డేటాబేస్ లో ఫస్ట్ వన్ టు మెనీ అసోసియేషన్స్. రిలేషన్షిప్ విత్ రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఏమవుతుందండి, ఫస్ట్ టేబుల్లో ఉన్న ఒక రో సెకండ్ టేబుల్లో ఉన్న 1 or more rows తో అసోసియేట్ అయితే ఏమవుతుంది, 1 to many associations. చూడండి, ఇది పెయింటర్ పెయింట్స్ పెయింటింగ్. పెయింటర్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ పెయింటింగ్స్ వేస్తాడు. ఇక్కడ ఇది 1 కి ఇండికేషన్, ఇది మెనీకి ఇండికేషన్. చెప్పాం కదా 2 నోటేషన్స్ ఉంటాయి, చెన్ నోటేషన్, క్రౌన్ నోటేషన్. ఇది క్రౌన్ నోటేషన్ లో చూడండి, పెయింటర్ పెయింట్స్ పెయింటింగ్. పెయింటర్ వచ్చేసరికి ఒకడే ఉంటాడు, నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ వేయచ్చు, ఒక పెయింటింగ్ వేయాలని రూల్ ఏం లేదు. పెయింటర్ కి పెయింటింగ్స్ కి ఎట్లా ఉంటుంది అసోసియేషన్, 1 to many అసోసియేషన్, 1 to many. అదే మన ప్రాక్టికల్ సెషన్ వచ్చేసరికి ఏం చెప్తాం, ఫస్ట్ టేబుల్లో ఉన్న ఒక రో సెకండ్ టేబుల్లో ఉన్న 1 or more rows తో అసోసియేట్ అయితే దాన్ని 1 to many అసోసియేషన్స్ అంటాం. ఇంకా 1 to 1 రిలేషన్షిప్, 1 to 1 వచ్చేసరికి చూడండి ఇక్కడ
ఎంప్లాయీ మేనేజర్ స్టోర్, ఎంప్లాయీ మేనేజర్ స్టోర్, ఎంప్లాయీ మేనేజర్ స్టోర్. అంటే ఒక ఎంప్లాయీ వచ్చేసరికి ఒక కంపెనీ అవుట్లెట్ ఉందనుకోండి స్టోర్, ఒక ఎంప్లాయీ మేనేజ్ చేస్తాడు. అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఒక రో వెళ్ళి స్టోర్స్ టేబుల్లో ఉన్న ఒక రోజుతో అసోసియేట్ అవుతుంది. అది 1-to-1 అసోసియేషన్ అంట. 1-to-1 అసోసియేషన్ అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న ఒక రో వెళ్ళి సెకండ్ టేబుల్లో ఉన్న ఒక రోతో అసోసియేట్ అయితే సింగిల్ రోతో 1-to-1 అసోసియేషన్ అంట. 1-to-1. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి మెనీ టు మెనీ. మెనీ టు మెనీ వచ్చేసరికి చెప్పాం కదా, మెనీ టు మెనీ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంప్లాయీ లెర్న్ స్కిల్స్, ఎంప్లాయీ లెర్న్ స్కిల్స్, ఎంప్లాయీ లెర్న్ స్కిల్స్ చెప్పాం ఆల్రెడీ. ఎంప్లాయీ అనేవాడు 2 స్కిల్స్ ఉండొచ్చు, హార్డ్వేర్ స్కిల్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఒక ఎంప్లాయీకి 2 స్కిల్స్ ఉంటాయి, ఒక ఎంప్లాయీకి ఏముంటాయి 2 స్కిల్స్ ఉంటాయి. ఒక ఎంప్లాయీకి 2 స్కిల్స్ ఉంటే కనుక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ స్కిల్స్. అట్లాగే సాఫ్ట్వేర్ లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, అట్ ద సేమ్ టైం హార్డ్వేర్ లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. దాన్ని మెనీ టు మెనీ అంటాం. మెనీ టు మెనీ రైజ్ అయినప్పుడు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం నాట్ పాసిబుల్. దాన్ని ఏం చేస్తామంటే కనుక ఒక ఒక ఇన్సర్షన్ ఎంటిటీ పెట్టుకుని దాంతో 1-to-many కింద కన్వర్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి ప్రాక్టికల్ సెషన్ లో. ఎంప్లాయీ లెర్న్ స్కిల్స్ అర్థమైంది కదా. ఎంప్లాయీ వచ్చేసరికి 1 or more స్కిల్స్ ఉండొచ్చు, మోర్ దాన్ 1 స్కిల్ ఉండొచ్చు, హార్డ్వేర్ స్కిల్స్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండొచ్చు. అట్లాగే స్కిల్స్ లోకి వచ్చేసరికి హార్డ్వేర్ లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, సాఫ్ట్వేర్ లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. అట్లాంటి దాన్ని మెనీ టు మెనీ అంటాం. చూడండి ఇక్కడికి వచ్చేసరికి 3 రిలేషన్షిప్స్ ఉంటాయి, 1-to-many, many-to-many, 1-to-1. 1-to-many అంటే కనుక ఫస్ట్ టేబుల్ లో ఉన్న ఒక రో సెకండ్ టేబుల్ లో ఉన్న మోర్ రోస్ అసోసియేట్ అయితే 1-to-many. ఫస్ట్ టేబుల్ లో ఉన్న ఒక రో సెకండ్ టేబుల్ లో ఉన్న ఒక రోతో అసోసియేట్ అయితే 1 రోతో 1-to-1. అదే మెనీ టు మెనీ వచ్చేసరికి ఫస్ట్ టేబుల్ లో ఉన్న ఒక రో సెకండ్ టేబుల్ లో ఉన్న మోర్ రోస్ తో అసోసియేట్ అయ్యి అట్ ద సేమ్ టైం సెకండ్ టేబుల్ లో ఉన్న రోస్ కూడా ఒక రో ఫస్ట్ టేబుల్ లో నెంబర్ ఆఫ్ రోస్ తో అసోసియేట్ అయితే దాన్ని ఏమంటాం మెనీ టు మెనీ. మెనీ టు మెనీ రైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఒక ఇన్సర్షన్ ఎంటిటీ పెడతాం. ఇన్సర్షన్ ఎంటిటీ స్టూడెంట్ హ్యాస్ క్లాస్, స్టూడెంట్ కి క్లాస్ కి ఏముంటుందండి మెనీ టు మెనీ అసోసియేషన్స్ ఉంటుంది. స్టూడెంట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ లో ఎన్రోల్ అవుతాడు. చూడండి మీరే చూస్తే కంప్యూటర్ క్లాస్ ఉంటుంది, అట్లాగే అకౌంట్స్ ఉంటుంది, ఇంకా అదర్ క్లాసెస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాట్ ఇట్లా నెంబర్ ఆఫ్ క్లాసెస్ కి అటెండ్ అవుతారు. అంటే స్టూడెంట్ హ్యాస్ క్లాస్ అంటే కనుక స్టూడెంట్ హ్యాస్ క్లాస్, స్టూడెంట్ హ్యాస్ క్లాస్ అంటే కనుక ఏమవుతుందంటే ఒక క్లాస్ లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, అట్లాగే ఒక స్టూడెంట్ వస్తే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్రోల్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్రోల్ అయితే కనుక స్టూడెంట్ హ్యాస్ క్లాస్, క్లాస్ కి స్టూడెంట్ కి మెనీ టు మెనీ అసోసియేషన్స్ ఉంటుంది, మెనీ టు మెనీ అసోసియేషన్. అప్పుడు ఏం చేస్తామండి అట్లా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి దాన్ని ఏం చేస్తాం ఒక ఇన్సర్షన్ ఎన్రోల్ అనే ఇన్సర్షన్ ఎంటిటీ పెట్టాం. ఇక్కడ పెట్టి స్టూడెంట్ రిజిస్టర్స్ ఎన్రోల్, స్టూడెంట్ రిజిస్టర్స్ ఎన్రోల్, స్టూడెంట్ కి ఎన్రోల్ కి 1-to-many అసోసియేషన్. చూడండి 1 కి ఇండికేషన్ ఇది, మెనీకి 3 ప్రాంజుడ్ లైన్ వచ్చి మెనీకి ఇండికేషన్. అట్లాగే క్లాస్ కి ఎన్రోల్ కి 1-to-many, క్లాస్ షోస్ ఇన్ ఎన్రోల్స్, క్లాస్ షోస్ ఇన్ ఎన్రోల్స్ అంటే క్లాస్ కి ఎన్రోల్ కి 1-to-many అసోసియేషన్స్ ఉంటుంది, 1-to-many అసోసియేషన్స్. ఎప్పుడైతే మెనీ టు మెనీ రైజ్ అయిందో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం కుదరదు కాబట్టి చేంజింగ్ ద మెనీ టు మెనీ రిలేషన్షిప్ టు 1-to-many రిలేషన్షిప్ కింద రాసాడు చూడండి. 1-to-many అంటే ఎన్రోల్ అనే ఒక ఇన్సర్షన్ ఎంటిటీని తీసుకుని దాంతో మనం ఏం చేస్తాం స్టూడెంట్ కి ఎన్రోల్ కి 1-to-many, క్లాస్ కి ఎన్రోల్ కి 1-to-many అసోసియేషన్స్ క్రియేట్ చేస్తాం. స్టూడెంట్ రిజిస్టర్స్ ఎన్రోల్, క్లాస్ రోస్ ఇన్ ఎన్రోల్ ఈ విధంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రిలేషన్షిప్ అంతా ఇక్కడ ఈఎఫ్ కార్డ్ రిలేషన్ డేటాబేస్ రూల్స్ ఉన్నాయి, రేపు చెప్దాం. ఇది 12 రూల్స్ ఉంటాయి, 12 రూల్స్ రేపు చెప్పుకుందాం. ఇంతవరకు చూడండి మీరు యూట్యూబ్ లో మన క్లాసెస్ అన్ని కూడా సేమ్ క్లాస్ అప్డేట్ చేస్తున్నాము, అప్డేట్ చేసిందంతా కూడా ఒకసారి చూసి చెప్పండి.